Hello everyone, welcome back to Vision on Technology VOT. This is your Sanju. ఇవాళ డే 22 జూన్ 2020 అండ్ టైం ఈవినింగ్ 6:15 అవుతుంది. సో ఇవాళ వీడియోలో మనం ఫిలిప్స్ SHE1525BK ఇయర్ ఫోన్స్ అన్బాక్సింగ్ చూద్దాం. సో నిన్నే నేను ఆర్డర్ పెట్టాను అమెజాన్ నుంచి. సో ఒకరోజు అమెజాన్ ప్రైమ్ ఉండడం వల్ల డెలివరీ అయిపోయింది. సో లెట్స్ అన్బాక్స్ అండ్ ఈ వీడియోలో మీకు ఫుల్ రివ్యూ చూపిస్తాను ఫిలిప్స్ ఇయర్ ఫోన్స్ గురించి. లెట్స్ అన్బాక్స్ ద ప్యాక్. సో ఇక్కడ చూసినట్టయితే అన్ప్యాక్ చేశాను. సో ఇది అమెజాన్ నుంచి వచ్చిన బిల్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 369 రూపీస్ పడింది. సో ఒకసారి ఇయర్ ఫోన్స్ చూద్దాం. సో ఇది ఇక్కడ రిచ్ బేస్ అండ్ క్లియర్ సౌండ్ అని మెన్షన్ చేసింది. ఫిలిప్స్ ఇయర్ ఫోన్స్ 13.6 mm స్పీకర్ డ్రైవర్ అండ్ 3.5 mm ప్లగ్ విత్ 1.2 కేబుల్. హ్యాండ్స్ ఫ్రీ కాల్ అండి. సో బటన్స్ ఉంటుంది, మన కాల్ కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టే 3.5 mm జాక్ పిక్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ బార్కోడ్ డీటెయిల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇయర్ ఫోన్స్ లుక్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మనకు స్పెసిఫికేషన్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తారు. యాక్చువల్గా ప్రైస్ వచ్చేసి 899 రూపీస్. అమెజాన్లో ప్రజెంట్ ప్రైస్ వచ్చేసి మనకు 369 రూపీస్ పడింది. సో ఒకసారి ఇయర్ ఫోన్స్ అన్బాక్స్ చేసి చూద్దాం, ప్యాక్ ఓపెన్ చేసి చూద్దాం. సో ఇది ఇయర్ ఫోన్స్. సో ఇందులో మనకు రబ్బర్ టైప్ నాబ్స్ కూడా ఇచ్చారు. సో వీటి ద్వారా మనకు ఇయర్లో ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. అండ్ యాజ్ వెల్ as ఇవి ఇయర్ ఫోన్స్ కాదు. సో మనం నార్మల్గా మనకు వచ్చే శాంసంగ్ కానీ JBL కానీ బోట్ కానీ సో ఆ ఇయర్ ఫోన్స్ లాగా మనకు బడ్స్ రావు. సో నాయిస్ క్యాన్సిలేషన్ ఆ ఇయర్ ఫోన్స్తో పోల్చుకుంటే మనకు ఇందులో కొంచెం తక్కువే ఉంటుంది. బట్ బైక్ మీద రైడ్ చేసే వాళ్ళకి కానీ అండ్ యాజ్ వెల్ యాజ్ సరౌండ్ సౌండ్స్ వింటూ అండ్ యాజ్ వెల్ యాజ్ బైక్ మీద రైడ్ చేస్తూ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వినాలనుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సో మనం ఈ నాబ్స్ తీసేసి కూడా వీటిని యూజ్ చేసుకోవచ్చు. అలాగే యాజ్ వెల్ యాజ్ వీటిని కనెక్ట్ చేసి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ప్యూర్ రబ్బర్గా ఉంది, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది కూడాను. అండ్ ఇయర్ ఫోన్స్ వైర్ చూసుకుంటే ట్యాంగిల్ ఫ్రీ ఇయర్ ఫోన్స్. సో ఇవి ట్యాంగిల్ ఫ్రీ అంటే అంత ఈజీగా మనకు చిక్కుపడవు. మనకు తెలుసు ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి. ఇయర్ ఫోన్స్ వన్స్ మనం పాకెట్లో పెట్టుకొని బయటికి తీసేటప్పుడు బాగా చిక్కుపడిపోతుంటాయి. చిక్కు తీసుకోవాలంటే చాలా చిరాకేస్తుంది. సో ఇవి అండ్ ఒకసారి మనం ఇయర్ ఫోన్స్ ఐపాడ్స్ చూసుకుంటే అవి ఏ డిజైన్తో ఉంటాయో ఆల్మోస్ట్ చూడటానికి కూడా అదే డిజైన్లో ఉన్న ఇయర్ ఫోన్స్. నేను ఇలాంటి డిజైన్లో ఉండేటివి హానర్ ఇయర్ ఫోన్స్ కూడా యూజ్ చేశాను. సో అలాగే ఇప్పుడు చూద్దాం. సో వీటి ద్వారా సాంగ్ ఒకటి ప్లే చేసి వాటి క్లారిటీ ఎలా ఉంది అండ్ బేస్ ఎలా ఉంది. సో ఈ బాక్స్ మీద మనం చూసుకుంటే రిచ్ బేస్ క్లియర్ సౌండ్ అని మెన్షన్ చేశారు. సో చూద్దాం సౌండ్ ఎలా ఉండబోతుంది అండ్ బేస్ ఎలా ఉండబోతుంది ఒకసారి చెక్ చేసి చూద్దాం. సో ఇప్పుడు ఈ ఒక సాంగ్ ప్లే చేసి చూద్దాం. ఇప్పుడే ఒక సాంగ్ ప్లే చేసి చూసాను. ఆడియో క్లారిటీ చాలా బాగుంది అండ్ బేస్ కూడా చాలా బాగుంది. నార్మల్గా మనం యూజ్ చేసే టైప్ ఇయర్ ఫోన్స్తో పోల్చుకుంటే అంత బేస్ లేకపోయినా కూడా బేస్ అప్ టు మార్క్ అని చెప్పొచ్చు. వీ కెన్ ఫీల్ ద బేస్, చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఒకసారి చూసినట్లయితే ఈ రబ్బర్ నాబ్ ద్వారా మనం కనెక్ట్ చేసి యూజ్ చేసేటప్పుడు ఇయర్లో చాలా పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. నాయిస్ క్యాన్సిలేషన్ కూడా చాలా బాగుంది. అండ్ మనం ఇక్కడ ఈ బటన్ చెక్ చేసినట్లయితే ఇది కాల్ యాక్సెప్టెన్స్ బటన్. సో మనం ఈ బటన్ యూజ్ చేసుకొని కాల్ యాక్సెప్ట్ చేయొచ్చు యాజ్ వెల్ as కాల్ డిస్కనెక్ట్ కూడా చేయొచ్చు. మనం మ్యూజిక్ వినేటప్పుడు ఈ బటన్ ఒకసారి ప్రెస్ చేసినప్పుడు పాజ్ అండ్ ప్లే యాక్టివేట్ అవుతుంది. సాంగ్స్ని పాస్ చేయొచ్చు అండ్ యాజ్ వెల్ as ప్లే చేయొచ్చు. డబుల్ ప్రెస్ చేసినప్పుడు నెక్స్ట్ సాంగ్కి 3 times ప్రెస్ చేసినప్పుడు ప్రీవియస్ సాంగ్స్కి షఫల్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ మైక్రోఫోన్ ద్వారా మనం కాల్స్ మాట్లాడవచ్చు. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే వాల్యూమ్ కంట్రోల్ బటన్ ఉంది. సో దీన్ని కిందకి స్లైడ్ చేసినప్పుడు వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది
అండ్ పైకి పుష్ చేసినప్పుడు వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. సో నా తరపు నుంచి చూడాలంటే ఫైనల్ కన్క్లూజన్గా ఈ ఇయర్ ఫోన్స్ విత్ 369 రూపీస్లో 369 రూపీస్లో చాలా మంచి ఇయర్ ఫోన్స్ అని చెప్పచ్చు. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటి అంటే వీళ్ళు ఇంత తక్కువ ప్రైస్లో కూడా మనకు 1 ఇయర్ వారంటీ. సో ఇక్కడ ఇది వారంటీ కార్డ్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 12 months వారంటీ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పర్చేస్. సో మనం కొయిన దగ్గర నుంచి 12 months ఆల్మోస్ట్ 1 year ఆఫ్ వారంటీ మనకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో నా తరపున చెప్పాలంటే ఫైనల్ కన్క్లూజన్గా ఎవరైతే ఆల్రెడీ వర్క్ చేస్తూ సాంగ్స్ వినాలనుకుంటారు, కొంతమంది బైక్ రైడ్ చేస్తూ కూడా సాంగ్స్ వినాలనుకుంటారు, మేబీ మ్యాప్స్ నావిగేట్ చేసేటప్పుడు కానీ ఏదైనా సాంగ్స్ వింటూ ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు కానీ సరౌండ్ సౌండ్ చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకుంటూ వింటూ కూడా సాంగ్స్ చేయాలని ఎవరైతే అనుకుంటారో, అండ్ ఇంకొకరు ఎవరైతే బడ్ టైప్ ఇయర్ ఫోన్స్ని ఇష్టపడకుండా ఇలాంటి నార్మల్ ఇయర్ ఫోన్స్ని యాపిల్ ఇయర్ పాడ్స్ డిజైన్లో ఉన్న ఇయర్ ఫోన్స్ని ఎవరైతే యూజ్ చేయాలనుకుంటారో అలాంటి వాళ్ళ కోసం నేను దీన్ని రికమెండ్ చేయగలను. సో ఇది చాలా బాగుంది, చాలా తక్కువ ప్రైస్లో మంచి ఆడియో అండ్ యాజ్ వెల్ యాజ్ బేస్ కూడా చాలా బాగుంది. సో ఇదండి ఫైనల్గా ఫిలిప్స్ SHE 1525 మోడల్ ఇయర్ ఫోన్స్. సో ఫ్రమ్ మీరు కూడా సాంగ్ విన్నారు కాబట్టి మీకు సాంగ్ ఎలా అనిపించింది, క్లారిటీ ఎలా అనిపించింది అని చెప్పేసి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటే మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. సో దిస్ ఇస్ అప్ టు టుడే అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విజన్ ఆన్ టెక్నాలజీ. గుడ్ డే.